రాజకీయ కారణాలతో తొలగించిన స్కీమ్ వర్కర్లను బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు కాకినాడ నగరంలో కదం తొక్కారు. సోమవారం స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ నుండి జ్యోతిబా పూలే విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి అక్కడి నుండి కలెక్టరేట్ కు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట స్కీమ్ వర్కర్లు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా సిఐటియు అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా భవానీలు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో తుని, కోటనందూరు, జగ్గంపేట, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్తో పాటు కాజులూరు, తాళరేవు మండలాల్లో చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్యక్రమాలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్, వెలుగు యానిమేటర్లను రాజీనామాలు చేయాలని తీవ్రమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులను కట్టడి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధపడతామని వారు హెచ్చరించారు. తక్షణం రాజకీయ కారణాలతో తొలగించిన ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చెక్కల రాజ్ కుమార్, మలక రమణ, మేడిశెట్టి వెంకటరమణ, తొట్టిపొడి రాజా, నెక్కెళ్ల శ్రీను, దాడి బేబీ, రమణమ్మ, జ్యోతి, భారతి, పద్మావతి, మోదలిదేవి, విమల, భార్గవి, మలక నాగలక్ష్మి, వేణి, మేరీ, వాసంశెట్టి కుమారి, మంగళ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. స్కీమ్ వర్కర్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కనీస వేతనాలు అమలు చేస్తామని, అలాగే ఎవరి మీద కూడా రాజకీయ వేధింపులు ఉండవు అని చెప్పారు. కానీ ఈ రోజున ఎన్నికలవి అధికారంలోకి వచ్చి 90 రోజులు కూడా గడవకుండానే ఎప్పటికప్పుడే చాలా మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుని నేటికి హాస్పిటల్లో ఉన్నారు. బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు. డ్వాక్రా యానిమేటర్లు, వివోఎల్ని, ఆర్పిఎల్ని మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు తిన్నారు, ఇక్కడ నుంచి మేము తింటామంటున్నారు. మరి ఏం తినడానికి వచ్చారో వీళ్ళు తెలీదు. అంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో మళ్ళీ అంతా తిరిగి ఇప్పటి నుంచే సంపాదించుకోవాలనుకుంటున్నారేమో. ఇది సరైనది కాదని చెప్తున్నాం. 5 ఏళ్ళకోసారి ఇళ్లకు పంపించేయాలి స్కీమ్ వర్కర్లు అనుకుంటే 5 ఏళ్ళకోసారి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి ఎలాగైతే ఓడిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారో అలాగే వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏదైతే 50,000 రూపాయల పెన్షన్ ఉందో ఆ పెన్షన్ వాళ్ళకి ఇచ్చే సకల సౌకర్యాలు స్కీమ్ వర్కర్లందరికి ఇస్తే వీళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు. పోనీ 50,000 కూడా అవసరం లేదు, 25,000 ఇస్తే చాలు. 5 ఏళ్ళకోసారి వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇది మీకు చెప్పదలిసాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఈవేళ ఈ ఆందోళన జరుగుతుంది. దీన్ని మరింత ఉగ్రరూపం దాల్చకుండా, మరింత ఉధృతం కాకుండా ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని తక్షణం రాజకీయ వేధింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఇది మేము చెప్పదలిసాం.